అమెరికా అధ్యక్షుడి నివాసం అంటే ప్రపంచం మొత్తానికి పెద్దన్న నివాసం ఉండే ప్రాంతం. అక్కడ ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ ఇప్పుడు ఆ వైట్ హౌస్ సమస్యలను సృష్టిస్తోంది. అంతకు మించి అమెరికాను నమ్మకద్రోహిగా మారుస్తోంది. ఉక్రెయిన్ విషయంలో అదే జరిగింది. ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షుల మధ్య వైట్ హౌస్ లో జరిగిన వాగ్వాదం తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు జెలెన్స్కీకి మద్దతు తెలుపుతున్నాయి. అమెరికా స్వార్థాన్ని తప్పుపడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ వెంటనే ముందుకు వచ్చి ఉక్రెయిన్ కు భారీ సాయం ప్రకటించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య సంబంధాలు కూడా తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు ఉక్రెయిన్ మీద రష్యా ఎందుకు యుద్ధం ప్రకటించింది? అమెరికాకు, యూరోపియన్ దేశాలకు ఉక్రెయిన్ బాగా దగ్గరయ్యి రష్యా ముప్పుగా మారుతోందని గుర్తించిన పుతిన్ దాడి చేశారు. నాటో దేశాల కూటమిలో ఉక్రెయిన్ను చేర్చుకుంటామని అమెరికా భరోసా ఇచ్చింది. నాటో కూటమిలో సైనిక శక్తి పరంగా బలంగా ఉన్న 30 దేశాలు ఉన్నాయి. ఈ 30 దేశాల్లో ఎవరిపైనైనా ఇతర దేశాలు దాడి చేస్తూ ఈ 30 దేశాల సైన్యం ఆ దేశంపై దాడి చేసి ఓడించాలన్నది నాటో కూటమి లక్ష్యం.